హాయ్ హలో. ఇప్పుడు ఏపీలో కొత్త పార్టీ యొక్క శబ్దం వినిపిస్తుంది. దాని పేరు ఏంటంటే భారత చైతన్య యువ యువజన పార్టీ అన్న పేరు మీద వచ్చింది అది. అయితే ఈ బీసీ అనే సౌండ్తో వచ్చేటట్టుగా భారత చైతన్య అని పెట్టినట్టున్నారు. దానిలో ఈయన బోడే రామచంద్ర యాదవ్ అనే పొంగనూరుకు సంబంధించిన, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి, అంటే ఓవరాల్గా రాయలసీమ నుంచి వచ్చిన ఈయన ఈ యువకుడు పారిశ్రామికవేత్త కూడా గతంలో జనసేన నుంచి పోటీ చేసి 16,000 ఓట్లతో మాత్రమే ఆయన డిపాజిట్లు కూడా లేకుండా ఘోర ఓటమి పాలయ్యాక ఆయన ఇలా కాదు అని చెప్పేసి ఒక పార్టీ పెడదామన్న కోణంలో బయటకు వచ్చాడు. ఇక్కడ ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈయన గతంలో ఈయన మీద, ఈయన ఆఫీసుల మీద, లేకపోతే ఈయన సిబ్బంది మీద కానీ, వాళ్ళ అనుచరుల మీద కానీ రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరులు దాడి చేయడము, అది అప్పట్లో పెద్ద సంచలనం కావడం అనేది ఒక వార్త. అక్కడి నుంచి ఆయన అప్పటి వరకు జనసేనలో ఉన్న ఆయనకి సడన్గా ఎందుకో తెలియదు జనసేన నుంచి కూడా బయటకు వచ్చి ఆ తర్వాత ఒక పార్టీ పెట్టే వరకు తనకు తాను ఒక నిర్ణయం తీసుకోవడము అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఫస్ట్ పాయింట్, ఇక్కడ అంత స్కోప్ ఉందా అంటే ఇప్పటికే వైసీపీ, టీడీపీ టగ్ ఆఫ్ వారు, మధ్యలో జనసేన. నాలుగోది యాదవుల నుంచి, ఆయన రామచంద్ర యాదవ్ అనే పేరు మీద వస్తున్నాడు కాబట్టి యాదవుల నుంచి బీసీలందరినీ కలుపుకునేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఉంటే భారతదేశ వ్యాప్తంగా అవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడున్న ఈ కెలామిటీలో ఆయన ఏం చేయగలడు? చేస్తే గీస్తే మహా అయితే ఒక బీ టీమ్గా మాత్రమే వర్కౌట్ చేయగలడు. సరే, ఇంకా ఆయన గుర్తులు ఏం చెప్తున్నాయి? గుర్తులు ఆయన మామూలుగా అంబేద్కర్ పూలతో పాటు భారతమాతను కూడా ఒకటి పెట్టుకోవడం అనేది మళ్ళీ ఇదొక వేరే సబ్జెక్ట్. అంటే ఈయనేంది, ఇటు ఆర్ఎస్ఎస్ భావజాలం కావచ్చు, బీజేపీ భావజాలాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఓవరాల్గా ఈయన ఏమైపోయాడంటే, అయితే వైసీపీకి బీ టీమ్ అయి ఉండాలి, లేకపోతే బీజేపీకి బీటీఎం అయి ఉండాలి అనే మాట స్పష్టంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అసలు ఎందుకు, ఇంకొక క్వశ్చన్, ఎందుకు ఈ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఈ నాయకత్వం వహించాలన్న లక్షణాలతో ఉంటారు అనేది ఇంకొక ప్రశ్న, అదనపు ప్రశ్న. ఎందుకు అక్కడ వాళ్ళకే ఈ నాయకత్వం వహించాలని కోరికలుగుతుంది అని అంటే, మామూలుగా దీనికి సంబంధించిన ఒక కథను మనం ప్రచారంలో ఉన్నది చెప్పుకోవచ్చు. మామూలుగా బ్రిటిషర్లు వెళ్తూ 3 ప్రాంతాల వాళ్ళు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల వాళ్ళకి 3 తుపాకులు ఇచ్చి వెళ్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ తుపాకీని 3 రకాలుగా వాడారు అని చెప్పేసి ఒక కథనం ప్రచారంలో ఉంటుంది. ఆ కథనం ప్రకారం చూస్తే రాయలసీమ వాళ్ళు తుపాకీని ఎలా వాడారా అంటే తమ యొక్క ఆధిపత్య పోరు కోసం ఫ్యాక్షన్ పాలిటిక్స్ తెరలేపారు అనేది ఒకటైతే, తెలంగాణ వాసులు ఏం చేశారా అంటే వీటిని వేటాడి జంతువుల్ని ఆ మాంసాలని తృప్తిగా తిని బ్రేమనేవాళ్ళు అనేది ఒక టాపిక్. మూడవది, ఒక తుపాకీ నుంచి 2 తుపాకులు తయారు చేసి రెండింటిని 20-200 ఆ తర్వాత ఇట్లా దాన్ని వ్యాపారంగా మార్చిన వాడు ఆంధ్రవాడు అనే దూరంలో మనకి ఈ కథనం చెప్పే తత్వం చాలా ఉంటుంది. ఏంటి అంటే, ఆధిపత్యము అంటే అది నాయకత్వం సంబంధించింది. నేను పెద్ద, నేను గొప్ప అని చెప్పుకునే ఒకనొక ఈగోయిస్టిక్ మెంటాలిటీకి సంబంధించింది. అలా ఎక్కువ ఎక్కడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఎక్కువ నాయకత్వానికి దగ్గరగా మసులుతుంటారు అనేది ఇక్కడ దీనిలో ఉన్న మనకి దొరికే ఇది కాంటెస్ట్ అది. అయితే ఆంధ్ర వాళ్ళు ఎందుకు పెద్ద గొప్పగా ఒకనొక రాజకీయాలకి దూరంగా ఉంటారు? ఒకవేళ ఉన్నా కానీ హెడ్డింగ్ ఎందుకు చేయరు అంటే తల్లాగా ఎందుకు ఉండరు? మనం గత కొంతకాలంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వాళ్ళంతా దాదాపు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతకన్నా ముందు కోట విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా దాదాపు ఎక్కడో నేదురుమల జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్ర వైపు, అది కూడా దక్షిణ కోస్తా నుంచి ఆయన నెల్లూరు, ఇలా వచ్చారు తప్ప ఎక్కువ శాతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాయలసీమ వాసులది చాలా ప్రధానమైన పాత్ర ఎందుకు ఉంటుంది, ఎందుకు వాళ్ళే ఎడ్జి తీసుకుంటారు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన ఆయన కావచ్చు, లేకపోతే ఆయన బొబ్బిల్లో పుట్టిన వారసుడు అయిన కేసీఆర్ అక్కడికి వచ్చాడు, ఆ తర్వాత వాళ్ళ మూలాలు బొబ్బిల్లో ఉన్నాయని చెప్పుకొని తిరుగుతున్నాం తప్ప మనం ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ ఆంధ్ర నుంచి ఇంతవరకు ఉమ్మడి కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు విస్తృతమైన నాయకత్వం లేదు. ఎందుకు లేదు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న
పెద్ద సమస్య మైనస్ ఏంటంటే వీళ్ళు వీలైనంతగా తమ వ్యాపార లావాదేవీలు నడుపుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ తలమునకలుగా ఉంటారు. ప్రతిదానికి ఈక్వేషన్ లెక్కలు వేసుకుంటూ కింద మీద పడుతుంటూ ఇప్పుడు చూడండి ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా చిరంజీవి మొగల్తూరు అనుకుంటే గోదావరి జిల్లాలో బేస్ అనుకుంటే ఆయన రాణించిందే లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ పోటీ చేసి తిరుపతిలో పోటీ చేస్తే లాస్ట్కి తిరుపతిలో అయినా గెలిచాడు. రాయలసీమలో అయినా ఆయన కులం ఓట్లు పడి ఆయన గెలిచి ఏదన్నా అట్నుంచి అటు తన పరువు నిలబడుకున్నాడేమో. కానీ ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. వేసిన 2 చోట్ల గాజువాక భీమవరం 2 చోట్ల ఓడిపోయి నానాబాధలు. అంటే ఆయన్ని సీరియస్గా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన మూలాలు ఉన్న వ్యక్తి. ఇటువైపు నెల్లూరులో తాను చదువుకున్నా అని, అటువైపు ఏమో తన ఊరు తన తల్లిదండ్రుల యొక్క సొంతూరు మొగల్తూరు అని చెప్పుకొని ఆయన తిరుగుతున్న అప్పటికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి తన యొక్క లింకులు కలుపుకున్నాగానే రాజకీయంగా గత పుష్కర కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వర్కౌట్ కాలేకపోతున్నాడు. ఎందుకు కావట్లేదు, ఎందుకు రాయలసీమ వాసులే రాజకీయాలకు ఎక్కువ ఎంట్రీ ఇస్తారు, రాణిస్తారు అనేది ఒక పెద్ద మనకి ఒక డిస్కసబుల్ పాయింట్, పెద్ద చర్చనీయాంశము. ఇది ఎప్పటికీ తెగని సమస్యగా ఉంది. ఆంధ్ర నుంచి అక్కడ వరకు వెళ్తున్నారు, ఎందుకో గెటన్ కాలేకపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకుంటే ముందు ఒక మాట పుల్లాగా మాట్లాడుతూ తర్వాత పిల్లిలాగా మెత్తగా మియం అనేసి వెళ్ళిపోతున్నాడు. దాంతో కామెడీ అయిపోతుంది. అదే మీకు రాయలసీమ వాసుల యొక్క లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ సీరియాసిటీ కావచ్చు పరిగణలోకి తీసుకునే విధంగా ఉంటుంది, జనం నమ్మే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం కోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు పరిపాలిస్తుంది కూడా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి, అందుకన్నా ముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు. కొత్త ఆంధ్రప్రదేశ్ కూడా డామినేషన్ రాయలసీమ వాసుందే. అందులో భాగంగా ఈ రోజున బోడే రామచంద్ర యాదవ్ అని యాదవ్ కులస్తుడు ఇక్కడికి రావడము అనేది ఇక్కడ రాణించే అవకాశం ఎంత మేరకు ఉంది? ఆయన బీటీం కానీ సరిపెట్టుకుంటాడా? జనసేన పాత్రని ఈ భారత చైతన్య యువజన పార్టీ పోషిస్తుందా? సబ్ టీమ్గా ఉంటుందా ఏంది అనేది చూస్తే అసలు ఫస్ట్ ఈ యాదవులు భారతదేశ వ్యాప్తంగా పరిపాలించిన పాలన ఎలాంటిది, ఎక్కడ ఉంది అని చూస్తే మనకి బేసిక్స్ దీనికి ఉత్తరప్రదేశ్లో దొరుకుతాయి. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, ఈ రోజున ఆయన పోయిన తర్వాత కూడా అఖిలేష్ యాదవ్, వీళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషించి ఒక రాష్ట్రాన్ని శాసించేంత గొప్పగా యాదవ్ కమ్యూనిటీ నుంచి వెలుగొందిన నాయకత్వం అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాదవుల పాత్ర ఏంటి, ఇక్కడ డామినేషన్ ఏముంది, ఇక్కడ కులాల సమీకరణలో బీసీలందరినీ ఏకతాటిగా ఈ యాదవ్ కులస్తుడైన రామచంద్ర యాదవ్ ఏమన్నా దాన్ని ఒక సాలిడిటరీని తీసుకురాగలడా, వాళ్ళందరినీ ఏకీకృతం చేసుకురాగలడా? హైదరాబాద్లో అదే తెలంగాణలో కూడా ఇట్లాంటి బీసీ కమ్యూనిటీని ఏకం చేద్దామని విఏజ్ తదితరుల వాళ్ళతో బాగా గట్టిగా ఇప్పుడు శ్రీశైలం యాదవ్ కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అక్కడ చాలామంది ఉన్నారు యాదవ్ కమ్యూనిటీ నుంచి బలమైన నాయకులు, ఇప్పటికీ మంత్రి స్థానాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ పోగేసి ఒక యాదవ్ బీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టీని తీసుకురావాలని చెప్పి చిన్నగౌడ్ అనే ఒక అతను షేక్పేట పైల్వాన్గా ఉన్న అతను ప్రయత్నిస్తున్నట్టుగా మేము ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం. అయితే ఇక్కడ రామచంద్ర యాదవ కులము అనే దానికి ఇక్కడ ఉన్న లుక్ ఏంటి? మామూలుగా వాళ్ళని గొల్లవాళ్ళని ఎక్కువగా అంటుంటారు. గొల్లవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే పాలు వితుక్కొని పశువులను కాసుకుంటా ఆ విధంగా గోవుళ్ళు నల్లన అన్న దూరంలో వాళ్ళు ఆవుళ్ళు తెల్లన అంటూ ఈ విధంగా గోధుల్లో వాళ్ళ జీవితాన్ని మమేకం చేసుకుంటూ ఆ యొక్క పశుపాడి పంట అభివృద్ధిని విపరీతంగా చేసుకుంటా వస్తా ఇక్కడ అందరికీ ఆరోగ్యాన్ని పాల రూపంలో ఆరోగ్యాన్ని వస్తా చేస్తున్న వాళ్ళు. వీళ్ళని ఇట్లా ఉంచితే ఆ తర్వాత ఈ గొల్లలు అనేవాళ్ళు గొల్ల సన్నిధిని ఈ తిరుమల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళకి విశేషమైన ప్రాధాన్యత ఉన్నట్టుగా మనకు అందరికీ తెలుసు. తిరుమలలో ఏంటి అంటే అసలు మొదలు పెట్టేదే వెంకటేశ్వర స్వామి యొక్క తలుపు తెరిచి దీపం పెట్టేదే గొల్లలు. ఆ పాయింట్ అసలు వెంకటేశ్వర స్వామిని కనుక్కుందే తిరుమల కొండ మీద ఈ యాదవులే. వీళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాధాన్యత క్రమం ఇలా ఉంది. ఈ క్రమంలో మనం చూస్తే యాదవులు ఇక్కడున్న కమ్యూనిటీని ఎంతగా సాలిడేట్ చేయగలరు, పటిష్టపరచుకోగలరు, తద్వారా ఆ ఓటు షేర్ని ఎలా ఇవ్వగలరు అనేది ఇప్పుడు చాలా పెద్ద ఒక ఇదనమాట, ఇక్కడ ఒక క్రైటీరియా. ఫైనల్గా చూస్తే ఇక్కడ ఏపీలో
50% వరకు బీసీలు ఉన్నమాట వాస్తవం. ఈ కాపు ఓటు బ్యాంకు ఒక 25% ఉన్నమాట వాస్తవం. ఈ 75 అయిపోయిన తర్వాత మిగిలింది 25. 25లో రెడ్డి, కమ్మ, ఆ తర్వాత ఈ బ్రాహ్మణ తదితర ఇంకా కొన్ని చిన్న చితక అగ్రకులాల వాళ్ళు, వీళ్ళ క్షత్రియ, వీళ్ళందరూ ఈ యొక్క కమ్యూనిటీలో ఈ రెడ్డి కమ్మదే ఒక 15% ఉంటుంది. ఒకళ్ళు 7, ఒకళ్ళు 8 అనేది ఉంటుంది. మిగిలిన 5% ఏదో బ్రాహ్మణులు ఉన్నట్టున్నారు. మిగిలిన ఏదైనా క్షత్రియులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్నది బీసీనే. మరి ఈ బీసీ ఓట్ షేర్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఎవరితో ఉంది అనేది ఇప్పుడు పెద్ద సబ్జెక్టు. బీసీ ఓట్ షేర్ మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకొని గత కొంతకాలంగా బీసీలని తమ వాళ్ళుగా చేసుకున్న ప్రయత్నం చేసి వాళ్ళకి రాజకీయ అవకాశాలను ఇచ్చింది మాత్రం టీడీపీయే, కాదంటలేదు. కానీ దీన్నే షిఫ్ట్ చేసుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రులకి ఎన్నేసి పదవులు ఇచ్చారో చూడండి అని చెప్పి వాళ్ళ చేత బస్సు యాత్రలు చేయించి వాళ్ళ ద్వారా ఎన్నో అంటే ఆ బీసీ ఓటు బ్యాంకు మా వైపు ఉందని చెప్పుకునే ఒక ప్రదర్శన లాంటిది జరిగింది. ఈ ప్రదర్శన లాంటిది జరిగిన దాన్ని తీసుకుపోయి ఈరోజు బీసీలు అటువైపు ఉన్నారు, వాళ్ళ కోసం గాను ఎలాంటి పథకాలు ఆయన తీసుకొచ్చాడు, ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ ఖాతాల్లోకి వేసాడు, వీటన్నిటికీ కొంత లెక్కలుండి వాటిని వైసీపీ ప్రచారం చేసుకొని తమ వైపుకి లాక్కోవాలని చూస్తుంది. అదే సమయంలో కాపు కార్పొరేషన్లని, అందులో కాపు నేస్తామని కొన్నిటిని ఇవన్నిటిని పెట్టి అక్కడున్న మహిళా ఓటు బ్యాంక్ కావచ్చు, లేకపోతే మేజర్ ఓట్ షేర్ని కైవసం చేసుకోవాలని వైసీపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి విజయం సాధించింది కూడా. కాపు ఉద్యమంలో చేతులెత్తేసిన టీడీపీ, వాళ్ళ ద్వారా భంగపడ్డ టీడీపీ ఈ రోజున కాపుల ఓటు బ్యాంకు కానీ బీసీ ఓటు బ్యాంక్ కానీ కొంత కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వైసీపీ ఏం చెప్పుకుంటుంది, బీసీ ఓటు బ్యాంకుని ఓసీలు పోటీ చేసే చోట కూడా ఇక్కడ ఓసీకి ఆ టికెట్ కేటాయించినప్పుడు కూడా అక్కడ బీసీలకు ఇచ్చి బీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజున ఎక్కువగా ఓట్ షేర్ని లేకపోతే వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం తీవ్ర స్థాయిలో చేస్తుంది. అంటే ఒక ఓసీకి వేసిన సీట్ని కూడా బీసీకి ఇచ్చేస్తుంది వైసీపీ, అంత త్యాగం చేస్తుంది. ఈ క్రమంలో దానితోడు ఎన్నో కార్పొరేషన్లు పెట్టింది. బీసీలన్నింటినీ ఏకీకృతం, ఆ ఓట్లన్నింటినీ ఏకీకృతం చేసి వాళ్ళకంతా అమౌంట్లు వేసి వాళ్ళకంతా ఒక పదవులు ఇచ్చి వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి, గతంలో ఏ రోజు ఏ ప్రభుత్వంలో ఇవ్వనన్ని కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళ ఆత్మసంతృప్తికి, రాజకీయ అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్టుగా వైసీపీ ఈ రోజున ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన విధం మనం అందరం చూడొచ్చు. ఈ క్రమంలో వస్తున్న రామచంద్ర యాదవ్ ఈ కమ్యూనిటీ నుంచి ఒక జనరలైజేషన్ చేసే విధమైన నాయకత్వం పుడుతుందా, ఒక ఏపీ కానుందా అనేది సస్పెన్స్. నిజంగా నాయకత్వాల్లో ఇప్పుడు ఎవరు బాగా రాణిస్తున్నారు అంటే ఇక్కడ 3 వర్గాలు ఉన్నాయి. గతంలో క్షత్రియ, బ్రాహ్మణ ఈ ఇద్దరు ఫేడౌట్ అయిపోయారు. ఇక మిగిలింది ఇక్కడ కమ్మ, ఆ తర్వాత రెడ్డి. కాంగ్రెస్ రూపంలో అసలు కాంగ్రెస్ని గతంలో రెడ్ల పార్టీ అనేవాళ్ళు. ఆ తర్వాత ఎన్టీఆర్ యొక్క వైబ్, ఆయన యొక్క ప్రభావంతో, ఆయన యొక్క ప్రవాహంతో కమ్మలు, బీసీలు బాగా రాణించే ప్రయత్నం అనేది జరిగింది, ప్రాక్టీస్ జరిగింది. తర్వాత ఇక్కడ ఈ ఇద్దరు ఉన్నారు, కమ్మ, రెడ్డి. వీళ్ళతో పాటు ఈ రోజున వెలమ, కాపు ఈ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. వెలమలు ఎలాగో తెలంగాణని ఒక ఊపేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా కొందరు వెలమలు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ వాడే అక్కడికి వెళ్ళాడన్న పేరు ఉన్నమాట నిజం. ఎందుకు కేసీఆర్ ఇక్కడ బొబ్బిలి నుంచి వెళ్ళాడు అనే పేరుంది. ఇవన్నింటినీ పక్కన పెడితే కాపు అనేది ఇక్కడ మూడో ప్రయారిటీ క్యాస్ట్గా ఉంది. ఈ కాపులు వాళ్ళకంటూ ఒక ఐకాన్, మొన్నటి వరకు తెలుగుదేశం టీడీపీ పరిపాలన జరుగుతున్నంతసేపు ముద్రగడ్డ తమ ఐకాన్ చెప్పి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఆ తర్వాత కొన్ని ఘటనలకు పాల్పడి కేసులు అయ్యి గందరగోళాలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున కాపు ఐకాను పవన్ కళ్యాణ్ అనేది ఒకటి తీసుకొచ్చి పిక్చర్ని అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన కొన్ని మాటలు కావచ్చు, పవన్ కళ్యాణ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడడం వల్ల కావచ్చు, ఆయన అసలైన కాపు కాదు అని ఒక వాదన బయటకు వచ్చింది. అసలైన కాపు ఎవరు, ఆయన ఎందుకు కాకుండా పోయాడు అంటే ఆయన గత కొంతకాలంలో నేను రెల్లి కులస్తుడు అవ్వచ్చు, నేను అయ్యుండొచ్చు అని కొంత డ్రాప్లు ఆయన చేయడం వల్ల కొందరు ఏం చేశారంటే ఈ రెల్లికి వాళ్ళ తల్లి రెల్లి కులస్తున్నారు అని చెప్పి ఒక వాదనని తెర మీదకి తేవడం, దాన్ని అవును అని దాదాపు చెప్పినంత పనిచేస్తూ నాగబాబు కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ జరగడంతో ఆయన రెల్లి కాపు
కాంబోలో పుట్టిన ఒక వ్యక్తిగా మనం ఇక్కడ అంటే హైబ్రిడ్గా మనం చూస్తే ఆయన్ని కాపులు ఓన్ చేసుకునే పరిస్థితి లేదు అన్న వాదన మాకు కొద్దిగా ఈ గోదావరి జిల్లాలో తిరుగుతున్నప్పుడు కనిపించింది. అయినప్పటికీ ఇప్పటికీ ప్రధానంగా ఉన్నది ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. అయితే కొందరు కుల రాజకీయ నిపుణులు, చరిత్రకారులు వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రెడ్డి అంటే ఏంది అంటే రెట్ట అడి అంటే ఏంటంటే బయట కూర్చొని తీర్పులు చెప్పేవాడిని రెడ్డి అంటారట. అంటే తీర్పులు, నాయకత్వము ఈ విభాగము దాదాపు రెడ్లకు సంబంధించింది అన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఆ తర్వాత కమ్మ అంటే ఈ కమతాలు కట్టి కమతాలని మెయింటైన్ చేసుకుంటూ వ్యవసాయాలని సాగించుకుంటే వాళ్ళని కమ్మలని అని అన్నారు. ఆ తర్వాత ఆ కమ్మల్లో కూడా ఒక గ్రేడేషన్ ఉంది. నాయుడు ముదిరితే కమ్మ ముదిరితే చౌదరి అవుతాడు, ఆ తర్వాత వాళ్ళే జమీందారులు అవుతారు అని చెప్పి ఒక ఆర్డర్ ఉంది. ఇకపోతే కాపుల్లోనే ఒంటరి, తెలగ, బలిజ అని ఒక కాంబో ఉండడం, వీళ్ళందరూ కలిసి సుమారు 20% పైగా ఉండడము అన్నది. అందుకనే పవన్ కళ్యాణ్ మాటకు వస్తే అక్కడ ఒక ఐకానిక్ లీడర్షిప్గా ఫేస్ కట్గా అక్కడ బీజేపీ పెట్టే ప్రయత్నం చేసి వచ్చే రోజుల్లో టీడీపీ అంతరించిపోయిన తర్వాత కాపులతో కలిసి ఇక్కడ అధికారాన్ని పంచుకోవాలి, వైసీపీకి ప్రధానమైన ప్రతిపక్షంగా ఎదగాలన్న ఒక యాంగిల్లో ఇక్కడ వర్క్ చేస్తుంది. సరే, పవన్ కళ్యాణ్ ఇక్కడ సెట్ అవుతున్నాడా లేదా, కొద్దిసేపు ముందుకు వస్తాడు, కొద్దిసేపు వెనక్కి వస్తాడు, ఇవన్నీ కొన్ని శశపిషలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు యాదవ్ అనే ఒక నాయకత్వం ఇక్కడ వచ్చి వర్క్ చేసేందుకు స్కోప్ ఉందా? నిజం చెప్తే పవన్ కళ్యాణ్ కన్నా చాలా పవర్ఫుల్, ఆయన కాపు క్యాస్ట్ కన్నా చాలా పవర్ఫుల్ ఇది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు బీసీ కమ్యూనిటీ అత్యధికంగా ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రాపకం ద్వారానే ఏ పార్టీ అయినా రాణిస్తుంది. అక్కడ ఉన్నవి అందరూ రెడ్డి వేస్తే గెలిచే రెడ్డి ఇంతవరకు పుట్ల. ఎందుకంటే వాళ్ళు అసలు అంతమందే లేరు. అందరూ ఓట్లు వేస్తే గెలిచే కమలందరూ కలిసి ఓట్లు వేస్తే గెలిచే టీడీపీ ఆ లీడర్షిప్ ఇంతవరకు లేదు. అందుకనే ఎన్టీఆర్ నుంచి బీసీలని అరువు తెచ్చుకుంటుంది తాను గెలవడానికి పదే. అది ఇప్పుడు కాపులు 26% ఉండి ఆ ఓటు బ్యాంకు కన్నా మించింది బీసీ ఓటు బ్యాంక్. బట్ ఈ బీసీ ఓటు బ్యాంక్కి నాయకత్వం ఇంతవరకు ఇక్కడ ఉందా? ఎంతమంది ఉన్నారు? లేరు, దాదాపు లేరు. యాదవ్ పేరు మీద కూడా ఆయన ఎవరు రెడ్డి ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూర్చొని రఘువీరారెడ్డి ఆయన అక్కడ కూర్చొని ఆయన వ్యవసాయం చేసుకుంటా, ఆయన ఏదో దేవాలయాలు కట్టించుకుంటా ఆయన యాదవ్ అని అంటారు. ఏదో రెడ్డి పేరు మీద అలా వస్తాడు కానీ ఆయన అసలు అయితే యాదవ్ అని చెప్పి అని అంటారు. ఈ క్రమంలో చూస్తే యాదవ వర్గము అది హోల్సేల్ బీసీకి లీడర్షిప్ ఇచ్చి వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునే పరిస్థితి అనేది ఎట్లాంటిది అంటే అదేదో రోకల్ని తీసుకుపోయి తల చుట్టుకోవడం లాంటిది, కొండను తీసుకుపోయి మొత్తం పిండి చేయడం లాంటిదిగా మనకు కనిపిస్తుంది. అదంత తేలికైన విషయం ఇప్పట్లో కాదు. అందుకనే ఈయన వచ్చే రోజుల్లో ఏ పార్టీకి బీ టీమ్గా ఉన్నాడు, ఎవరి ఓటు బ్యాంకు చీల్చనున్నాడు, ఎవరి ఓటు బ్యాంకు చీలిస్తే అది ఎవరికి గెయిన్ అవుతుంది అనేది మాత్రమే ఇది ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ. తర్వాత స్టెప్లో ఏదైనా నిజంగానే సీరియస్గా పాలిటిక్స్లోకి వచ్చి ఏదైనా బీటీఎంగా అయినా ఎంఐఎం లాగా ఎక్కడ దేశవ్యాప్తంగా ఎంఐఎం బీటీఎం బీజేపీ బీటీఎం అంటున్నారు కదా, అట్లా ఏదైనా ఆ పేరున్న సాధించడం కూడా చాలా పెద్ద గొప్పే. ఎందుకంటే దానికి చాలా కాన్స్టిట్యూట్గా ఆయనకున్న ఆర్థిక రాజకీయ వనరులు, ఆ తర్వాత ఇంకా అంగబలాలు ఇవన్నిటిని ఏకీకృతమై గట్టిగా బలపడి నిలబడి యాదవ సామాజిక వర్గం కూడా రేపటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏలాలి అన్న అభిప్రాయం బీసీలందరిలో కలిగి మా లీడర్షిప్ ఎడ్జి ఈ రామచంద్ర యాదవే అని చెప్పి అందరూ అనుకుని ఆయనకు ఓటు వేసినప్పుడు మాత్రమే, అంటే ఆయన మీద మోజుపడాలి. ఇప్పుడు మామూలుగా ఊర్లలో ఏమంటారంటే అరే పెద్ద కమ్ముడురా, పెద్ద రెడ్డి సాండ్రా, కమ్మ చౌదరిరా అనే బిల్డప్ ఉంటుంది. వాళ్ళని చూసి మోజుపడే తత్వం ఉంటుంది. ఏది లో క్యాస్ట్లో, బీసీ ఎస్సీ ఎస్టీ ఈ క్యాస్ట్లో. ఈ క్యాస్టింగ్లో ఆ ఓటు బ్యాంకు అనేది ఉంటుంది. మనం బీసీలో ఇందాక మాట్లాడుకున్నట్టుగా 50% అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీని అన్నీ కలిపితే, అంటే బీసీ అని బహుజనులన్నింటినీ అందరిని కలిపి మనం 50% లెక్కేసాం. దానిలో ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఒక రెడ్డిని కానీ ఒక కమ్మ చౌదరిని కానీ చూసి మోజుపడి నాయకుడు అంటే వాడే అన్న వాళ్ళ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ యొక్క తీరుతెన్ను కావచ్చు, వాళ్ళ యొక్క తీర్పులు కావచ్చు, వాళ్ళ మగతనం కావచ్చు, దేనిసైనా సరే ఇది నేను ఖర్చు పెడుతున్నా చూడు అన్న దూరంలో వాళ్ళు చేసే విధానం కావచ్చు, అది నాయకత్వాన్ని వైపు ఆకర్షింపజేస్తుంది.
అలాంటి ఆకర్షితమైన నాయకత్వాన్ని రేపటి రోజున ఒక యాదవ్ తీసుకురాగలదా? ఆ ఇమేజ్ తీసుకురావాలి. ఆ ఇమేజ్ తీసుకురావడం అనేది చాలా కీలకం. చాలామంది మోసపడాలి మా ఫేస్ కట్ని చూసి, ఆ స్ట్రక్చర్ని చూసి. అలాంటి మోజుపడేంత నాయకత్వాన్ని రామచంద్ర యాదవ్ తీసుకొచ్చినప్పుడే ఆయన అందరికీ ఒక ఐకానిక్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ ఈ వర్గాలన్నీ చాలా మేజర్ పార్ట్ ఉంటుంది ఈ సొసైటీలో. కాబట్టి వాళ్ళందరినీ ఈయన తీసుకొచ్చి నాయకుడిగా నిజంగా ఎదిగి రేపటి రోజున ఇప్పుడు మనకు ఎవరెవరు ఉన్నారు? చంద్రబాబు హయం అయిపోయింది, ఇకపోతే లోకేష్ అనేది పక్కన పెడదాం. ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి లోపల తగులు తీరిపోయి వాళ్ళలో ఒకడు బయటకు వచ్చినప్పుడే ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక లీడర్షిప్. ఆ తర్వాత రెడ్ల నుంచి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కాపూర్ నుంచి చంద్రబాబు ఉన్నాడు, ఈయన ఉన్నాడు ఎవరు? జనసేన అని పవన్ కళ్యాణ్. ఇక్కడ మిగిలింది యాదవులు, లేకపోతే ఆ మిగిలిన బడుగు బలహీన బీసీ వర్గాల వాళ్ళు. వీళ్ళ నుంచి ఈ రామచంద్ర యాదవ్ రేపటి రోజున ఒక స్ట్రైట్గా నిలబడినప్పుడు మాత్రమే ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉండబోతుంది, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఎన్నికలకే ఇదంతా జరిగిపోదు వచ్చే రోజుల్లో. కాబట్టి ఇవన్నిటిని మనం కూలంకషంగా ఇప్పటివరకు చర్చించామని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎవళ్ళ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నట్టుగానే మనం భావిస్తాం. ఇంకా ఏదన్నా అవగాహన నా నుంచి తప్పిపోతే దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. దట్స్ ఇట్.